హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ లేచారా? శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి సో చెక్ చేద్దాం. ఓకేనా? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో ఏమి జరగబోతుంది? చూస్తున్న మా యూనివర్స్కి హ్యాండిల్ బ్యాక్, టూ స్వార్డ్స్, ద జడ్జ్మెంట్. ఏంటండి ప్రొద్దునే వామ్మో, ఓహో ఏంటి? ఏమైందండి? ఎవరి ఎనర్జీస్? వన్ సెకండ్, కనిపిస్తుంది. టెన్నస్ వాట్స్తో బాటమ్ ఆఫ్ ది డెక్. టెన్నస్ వాట్స్తో మీరు ఏ విషయాల్లోనైనా బాధపడుతున్నారా? విపరీతంగా, అది హెల్తా, కెరియరా, లవ్వా, మ్యారేజ్ లైఫా, ఏదైనా సరే, ఏదైనా మీరు బాధపడుతున్నారు. విపరీతంగా అంటే చెప్పలేనంతగా బాధపడుతున్నారు. మార్నింగ్ ఈ పదం కూడా నాకు అనడానికి ఇష్టం లేదు. లైఫ్లో ఒక పీరియడ్ వస్తుంది కదండి, దాన్ని మొత్తానికి ఎండ్ చేసే దానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకేనా? మీకు హెల్త్ చూస్తున్న మా వ్యూవర్స్కి హెల్త్ కానీ, ఫైనాన్షియల్గా కానీ, కెరియర్లో కానీ ఏదైనా సరే, అది కొన్నేళ్ల నుంచి దాదాపు చూస్తున్న మా వ్యూవర్స్ 9-10 సంవత్సరాల నుంచి కూడా బాగలేని వాళ్ళకి ఆ తల్లి, ఆ పరమాత్ముడు, మీరు నమ్ముకున్న దైవం, యూనివర్స్ ఏదైనా సరే మీకు ఎండ్ చేస్తున్నారు. ఓకేనా? అందులో మీరు క్లారిటీగా ఉండండి. మీకు ఒక ధైర్యం ఉంది, మీకు క్లారిటీ ఉంది. ఎంతలా అంటే ఇంత కష్టానికి నాకు ప్రతిఫలం ఖచ్చితంగా దక్కే తీరుతుంది అని దృఢ సంకల్పంతో చూస్తున్న మా వ్యూవర్స్ దృఢ సంకల్పంతో ఉన్నారు. ఓకేనా? న్యాయం జరగబోతుంది. మీరు ఏదైనా కోర్టు విషయంలో చిక్కుకొని పోయినా, మీకు ఏదైనా రావాల్సిన లావాదేవీలు ఏదైనా రాకపోయినా మీకు కోర్టు విషయంలో కూడా రాబోతుంది. ఓకేనా? తీర్పు మీకు అనుకూలంగా రాబోతుంది. అందులో క్లారిటీగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇన్ని రోజులు భయపడ్డదానికి, బాధపడుతున్న దానికి మీకు క్లారిటీ రాబోతుంది. ఓకే, అయితే హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్, మీరు హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండబోతున్నారు ఈరోజు. ఎందుకు అని అంటే మీకు ఒక నమ్మకం ఉన్నా కూడా, మీకు ఒక దైవం అంటే నమ్మకం, మీ మీద మీకు ఒక నమ్మకం అయినా కూడా ఎక్కడో తెలియదు, ఒక స్టెప్ తీసుకోవాలంటే ఏదో తెలియని ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంది. అందులో మీరు ఒక హ్యాంగర్ మ్యాన్ల సిచ్యువేషన్లో ఉండబోతున్నారు ఈరోజు. ఓకేనా? 2 స్పాట్స్తో మీకు క్లారిటీ లేక బాధపడుతుంటే, ఎందుకు క్లారిటీ లేదు, దేనికి క్లారిటీ లేదు, ఇక్కడ క్లారిటీ లేదు, ఇక్కడ మీ ఏ విషయంలో చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాకుండా క్రాస్ రోడ్లో ఉన్నారు. ఓకేనా? అయితే మీరు క్రాస్ రోడ్లో ఉన్నారు, ఏదో చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, చూస్ చేసుకోలేకపోతున్నారు. జడ్జిమెంట్, మార్నింగే నేను ఈ పదాన్ని నేను వాడదలుచుకోలేదు. జడ్జిమెంట్ తెలిసిందే కదా మీకు, రకరకాలుగా ఏంటి అని అంటే పితృదోషాలని, ఎదుటి వాళ్ళకు మనం ఏది ఇస్తే అది మనకు లైఫ్లో తిరిగి వస్తుందని, ఇలా ఒకటి కాదు దీనికి మీనింగ్. రకరకాలుగా ఈరోజు ఏడుస్తున్నామంటే ఎదుటి వాళ్ళని ఏడిపించినందుకు, ఈరోజు బాధపడుతున్నామంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టినందుకు, ఏ జన్మలో బాధ పెట్టామో, తెలిసి బాధ పెట్టామో, తెలియక బాధ పెట్టామో, ఆ విషయంలో పదే మీకు ఒక క్లారిటీ లేక మీరు బాధపడుతూ ఉంటే, ఆ విషయంలో మీకు ఈరోజు అన్ని జ్ఞాపకాలు అయితే రాబోతున్నాయి. ఓకేనా? ద 8 ఆఫ్ కప్స్తో మీకు 8 ఆఫ్ కప్స్తో మీరు దేన్నో ఎండ్ చేసేస్తున్నారు. ఓకేనా?
ఇందులో నుంచి రివీల్ అయిపోతున్నారు. ఎందుకు రివీల్ అయిపోతున్నారు? ఇక్కడ జస్టిస్ వచ్చింది, ఇక్కడ రివీల్ అయిపోతున్నారు. కొంచెం చూస్తున్న మా వ్యూవర్స్ కొంతమంది రివీల్ అయిపోతున్నారు, వద్దనుకుంటున్నారు. ఈ రిలేషన్ వల్ల ఇది అనుభవిస్తున్నారు మీరు. ఓకేనా? కార్డ్స్ చూడండి ఎలా వచ్చేసాయో. శ్రీమాత్రే నమః. ఈ రిలేషన్ వల్ల ఇది అనుభవిస్తున్నారు. అది కాస్త ముగింపుకు వచ్చేసేసింది. గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? అందులో ఈ యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో చాలా బడన్, ఎంత బడన్ అంటే మీరు మోయలేనంత బడన్, మీకు బాధ్యతలు ఎక్కువ. బట్ ఈరోజు అన్నీ ఈ జ్ఞాపకాలు మిమ్మల్ని చుట్టుముట్టుతాయి. ఓకే, చుట్టుముట్టేసేస్తుంటాయి ఆ బడన్తో. ఒక క్లారిటీ, ఏస్ ఆఫ్ స్వార్డ్స్తో, ఆ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్తో ఒక మీరు ఇలా 2 ఆఫ్ స్వార్డ్స్తో ఒక క్రాస్ రోడ్లో ఉన్న మీరు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్తో ఇలా అంటే ఇంతకుముందు ఇలా లేరు మీరు, ఇంతకుముందు ఇలా లేరు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా ఒక ధైర్యం, ఒక కోపం, ఎంత అంటే మీకు ఈ జ్ఞాపకాలతో ఎవరైనా మాట్లాడితేనే చాలు కొట్టి పడేయాలన్నంత కోపం, కసి, ఏం చేయలేని పరిస్థితి. ఇలా మీకు జ్ఞాపకాలతో మీ మీద మీకే కోపం, ఎదుటి వాళ్ళని చూసినా కోపం, మాట్లాడాలంటే కోపం, అలా ఉండబోతున్నారు ఈరోజు. ఓకేనా? అయితే పేజెస్ వార్డ్స్తో ఏంటి అంటే మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోబోతున్నారు. మీకు ఈ రిలేషన్ నుంచి బయటపడుతున్నారు కదా, మీకు ఏదో విషయం తెలియబోతుంది. గమనిస్తుంటారు, మీ చుట్టూతో ఉన్న పరిస్థితిని గమనిస్తుంటారు, మీ సిచ్యువేషన్ గమనిస్తుంటారు. ఏదేమైనా సరే పేజ్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు గమనిస్తుంటారు, ఏదో తెలుసుకోబోతుంటారు, ఏదో విషయాన్ని తెలుసుకోబోతుంటారు. మీరు ఆన్లైన్లో మీకు ఏదన్నా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంటుంది. ఓకే, ఏదో ఒక రకంగా ఒక విషయాన్ని తెలుసుకోబోతుంటారు. 8 ఆఫ్ వ్యాండ్స్తో తొందరగా ఈ రిలేషన్ల నుంచి మూవ్ ఆన్ అయిపోతారు. మీరు లాంగ్ డిస్టెన్స్ మీకు ఎక్కడైనా జర్నీ చేయాలనుకుంటారు. ఈరోజు మీకు ఒక న్యూస్ రాబోతుంటుంది, మీకు ఎదురు చూస్తున్న న్యూస్ మీకు ఏదో రాబోతుంది. ఓకే, ఒక్కసారి క్లారిఫికేషన్ తీద్దాం. ద హ్యాంగర్ మ్యాన్కు సిచ్యువేషన్కు చూడండి. ఫోర్ స్వార్డ్స్కి 8 ఆఫ్ స్వార్డ్స్, లాంగ్ డిస్టెన్స్. ఒక్కసారి రీడింగ్ నేను స్టార్ట్ చేస్తే దానికి చాలా చాలా విక్టరీ. 8 ఆఫ్ కప్స్కి ద సన్. వెరీ గుడ్, నైస్, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ద హ్యాంగర్ మనకి క్లారిఫికేషన్ వచ్చేసేసి డెత్, రీబర్త్ అవ్వటం, అందులో నుంచి మీరు బయటకు రావటం. ఏదో ఒక విషయంలో చాలా చాలా కొన్ని ఏళ్ళగా మీరు హ్యాంగర్ మ్యాన్లో ఆలోచిస్తున్నారు. డెత్, రీబర్త్ అవ్వబోతుంది. కింగ్ ఆఫ్ కప్స్తో మీరు ఒక స్మూత్గా హ్యాండిల్ చేయబోతున్నారు ఒక సిచ్యువేషన్ని. ఓకేనా? 2 ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ తీస్తే 8 ఆఫ్ స్వార్డ్స్ మీకు ఉన్న చోటే నిలబడిపోయారు. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. క్రాస్ రోడ్లో ఉన్నారు, ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. మీకు ఒక క్లారిటీ రాబోతుంది. మీకు లాంగ్ డిస్టెన్స్ మీకు జర్నీ చేయబోతున్నారు. ఒక విషయాన్ని చూస్ చేసుకున్నారు. ఆల్రెడీ మీ మైండ్లో ఒక విషయం ఉంది. బట్ ఏంటి అని అంటే మీరు ధైర్యం చేయలేకపోతున్నారు. ఓకే, 2 ఆఫ్ స్వార్డ్స్తో 2 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ స్వార్డ్స్. బట్ ఏంటి, నిలబడ్డ చోటే ఉన్నారు, క్లారిటీ లేదు. ఒక్క అడుగు వేయాలంటే భయము. మీరు కట్టు తీసుకోవచ్చు, కళ్ళకు గంతలు తీసేయచ్చు, కానీ మీ ఆలోచన మిమ్మల్ని మింగేస్తుంది. ఓకేనా? మీ మైండ్లో 2 ఆలోచనలు ఉంటే ఒకదాన్ని చూస్ చేసుకుని ఆలంటే దాన్ని అమలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఓకే, ద జడ్జిమెంట్కి చెప్పాను కదా, మార్నింగ్ నేను నాకు అనాలని అనిపించట్లేదు. సో దానికి అందులో నుంచి మీరు బయటపడిపోతున్నారు. అది ముగించి నేను చెప్పాను కదా మీకు, ఇందులో నుంచి రివీల్ అయిపోయి ముగించేస్తున్నారు మీరు. ఓకే, దోషాల నుంచి కానీ చేసుకున్న దాని గురించి కానీ ఏదైనా మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో దానికి గుడ్ బై బాయ్ బాయ్ చెప్పేసేసి 6 ఆఫ్ వ్యాండ్స్తో విక్టరీ సాధించబోతున్నారు. 8 ఆఫ్ కప్స్కి నేను క్లారిఫికేషన్ తీస్తే సన్ వచ్చేసింది. ఓకేనా? ఈ రిలేషన్లో కూడా ముగింపు అయిపోతుంది. చాలా చాలా బాగా వచ్చింది. మార్నింగ్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరైనా ఉంటే మీరు గాడ్కే కృతజ్ఞతలు చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? ఏ రిలేషన్లోనైనా మీరు బాధపడుతూ కోర్టు విషయంలో, మనీ విషయంలో స్టక్ ఎనర్జీలో ఉంటే
ఏది నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకపోతే మీకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది. శ్రీమాత్రే నమః. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. రికవరీ, ఓకేనా? రికవరీ. టేక్ యాక్షన్. మీరు యాక్షన్ తీసుకుంటారు. ఇన్నాళ్ళ నుంచి ఉన్నది కాబట్టి ఇక్కడ యాక్షన్ కార్డు కూడా వచ్చేసింది. యాక్షన్ తీసుకుంటారు. ఎస్, సూపర్ వచ్చిందండి రీడింగ్. ఎవరిదో కానీ గ్రాటిట్యూడ్ అండి. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అబండెన్స్ తప్పకుండా ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో ఇది క్లైమ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మార్నింగే చాలా చాలా అద్భుతమైన రీడింగ్ వచ్చిందండి. గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ వారాహి అమ్మ. ఇది మీ లైఫ్లో జరుగుతుంటే ఇది ఎంత మటుకు మీకు రెజనేట్ అయిందో అది క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని మీ లైఫ్లో ఆస్వాదించండి. మార్నింగే సంతోషంగా రోజును స్టార్ట్ చేయండి. ఇదండి నా రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే షేర్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.